అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్. ఈరోజు మనము ప్రస్తుతము గుర్రంపూడి మండలం ఆమలూరు గ్రామంలో ఉన్నాం. ఆమలూరు గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్ము నరసింహ గారితో రేపు జరగబోయేటువంటి జూలైలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి విషయాల గురించి ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఉన్నాం. నమస్తే అండి బొమ్ము నరసింహ గారు. నమస్తే సార్. నమస్తే. ఓకే, బొమ్ము నరసింహ గారు, మీరు ఈ ఆమలూరు గ్రామంలో మరి మీ యొక్క కుటుంబ నేపథ్యం, గతంలో మీ కుటుంబంలో ఎవరైనా మరి రాజకీయాల నుంచి ఉన్నారా? పోటీ చేయడం జరిగిందా? చేసి మా తమ్ముడు సర్పంచ్ ఇప్పుడు గతంలో మాజీ సర్పంచ్ ఉన్నారు. అంతకుముందు ఇంకెవరైనా ఉన్నారు? మీ నాన్నగారు కానీ ఇంకెవరు పొలిటికల్గా లీడర్ ఉన్నా కానీ పోటీ ఏం చేయలేదు. ఓకే, మీరు ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో? ఎప్పుడైనా కాంగ్రెస్. దాదాపుగా కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఓటు కమ్యూనిస్టు, తర్వాత కాంగ్రెస్. ఓకే, గతంలో మీరు ఇక్కడ ఈ ఆమలూరు గ్రామంలో మీ అంటే రాజకీయ పరంగా కూడా ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేయడం జరిగిందా? చేసినాం. ఇక్కడ రోడ్లకు సంబంధించి కానీ గ్రామానికి కావాల్సిన సౌకర్యాల గురించి కానీ చేసినాం. గ్రామ పంచాయతీ కూడా ఏర్పాటు చేసింది కూడా మేమే. సార్ జానారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండే, అప్పుడు సార్ ఆయంలోనే ఆమలూరు గ్రామ పంచాయతీ ఏర్పాటు జరిగింది. సార్ ఆయంలోనే ఈ ఊరుకు మంచినీళ్ళ వసతి కూడా బోర్లు సారు ఆయంలో వేయించినాం. గ్రామ పంచాయతీ కట్టించి కూడా జానారెడ్డి సార్ ఆయంలోనే. ఓకే, ఇంకా మంచినీళ్ళ ట్యాంకు, పెద్ద ట్యాంకు కట్టించింది కూడా గ్రామం మన జానారెడ్డి సారు ఆయంలోనే. ఓకే అండి, బొమ్ము నరసింహ గారు, మరి కదా మీరు కాంగ్రెస్ పార్టీలో మరి చాలా ఏళ్ళుగా పనిచేయడం జరుగుతుందని చెప్పారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలు జూన్లో కానీ జూలైలో కానీ నిర్వహించాలనుకుంటుంది. మరి ఈ గ్రామం నుంచి ఆమలూరు నుంచి మీరు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా పోటీ చేయాలనుకుంటున్నాం సార్. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినాం, కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా కష్టపడ్డాం కాబట్టి ఈసారి ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలని కూడా ఆశిస్తున్నాం అనుకుంటున్నారు. మరి మీ గ్రామంలో, ఇక్కడ ఆమలూరు గ్రామంలో ప్రధానంగా మరి ఏ సమస్యలు ఉన్నాయి మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఇప్పుడు చాలా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. డ్రైనేజీలు చాలా లేవు. అవి మనం గెలిచినా కూడా చేయించాలని మన యొక్క కోరిక ఉన్నది. అట్నే ఒకటి ఆమలూరు టు చేపులు శశిరెడ్డి వాగు బ్రిడ్జి కూడా సార్ దయ వల్ల అప్పుడు పెట్టింది కానీ ప్రభుత్వం లేక ఆగిపోయింది. ఈసారన్నా సార్ దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా ఆ శశిరెడ్డి వాగుని ఆ బ్రిడ్జికి చేయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అనుకుంటున్నారు. మీరు సర్పంచ్గా గెలిస్తే రిజర్వేషన్ వచ్చి అనుకూలించి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆమలూరు సర్పంచ్గా పోటీ చేసినట్లయితే ప్రధానంగా ఉన్నటువంటి ఆ సమస్యను తీరుస్తాం అనుకుంటున్నారు. ప్రధానంగా మీ గ్రామంలో ఉన్నటువంటిది ప్రధాన సమస్య ఏంటిది? డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. ఇంకా ఏమైనా ఉన్నా మీ గ్రామంలో డ్రైనేజ్ కాకుండా ఇంకా మిగిలిపోయినటువంటి సమస్యలు? స్కూల్ కూడా ఒకటి కంపౌండ్ వాల్ చేయించాలి సార్. సార్కి దానికి పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది రోడ్డు బట్టి. కంపౌండ్ వాల్ కూడా చేయించాలి. కంపౌండ్ వాల్ కూడా సహకరించాలి సారు. ఓకే, సార్ దృష్టి తీసుకుపోవాలి. సరే, మీరు ఒకవేళ మరి ప్రజల యొక్క ఆశీర్వాదంతో సర్పంచ్గా మీరు గెలిచినట్లయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి, ఆమలూరు గ్రామాన్ని ఎవరి సహకారంతో నిధులు తెద్దాం అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా, మన కుందూరు జేవీ రెడ్డి గారు మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి జానారెడ్డి సారు పెద్దలు వారి ఆధ్వర్యంలో మా ఊరు గ్రామ పంచాయతీ చేసింది కూడా కాబట్టి మా ఊరు చాలా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇంకా కోరుకుంటున్నాం సార్. సార్ని ఇంకా అభివృద్ధి చేయాలని సార్ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వారి సహకారంతో సరే, గ్రామాన్ని పూర్తి స్థాయిలో మీరు సహకారంతో అభివృద్ధి చేయాలనుకుంటాను సర్పంచ్గా గెలిస్తే. అవును సార్. మరి గ్రామంలో మీ సుమారుగా ఎన్ని ఓట్లు ఉంటాయండి ఇప్పుడు? అది సార్ ఇప్పుడు 687 ఓట్లు ఉంటాయి సార్. ఓకే, ఈ గ్రామ పంచాయతీ ఈ మధ్య కొత్తగా ఏర్పడిందా? 10 సంవత్సరాలు సార్. ఓకే, 680 సుమారు ఓట్లు ఉన్నాయి. ఓకే, సరే, మీరు ఇక్కడ గ్రామంలో అందరికి కూడా పరిచయస్తులే? మనం ఊరుకు సహకారం చేస్తున్నాం. గతంలో కూడా జానారెడ్డి సార్ కాడికి పోయి బోర్లు మాట్లాడి బోర్లు కూడా వేయించినాం సార్. దొరవారి సహకారం
దొర మన మునగాల వెంకటేశ్వరరావు ఆయన సహకారంతో ముందుకెళ్ళి ఊర్లు కూడా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాం, బోర్లు వేయించుకున్నాం, సిసి రోడ్డు కూడా వేయించుకున్నాం మన సారు సహకారంతో. బొమ్మ నరసింహ గారు అంటే గ్రామంలో ఎవరైనా సరే అందరూ కూడా చిరపరిచయస్తులే గుర్తుపడతారు. దాంతో అవకాశం మీకు వచ్చినట్లయితే సర్పంచ్గా పోటీ చేసి గెలుస్తామనేటువంటి నమ్మకం మీకు ఉంది. అంతే సార్. ఓకే గారు, మీ గ్రామంలో ఉన్నటువంటి ఇంకా ప్రధాన సమస్య సార్ ఎస్సీ కాలనీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఊర చెరువు నిండి నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి వస్తున్నాయి, చాలా వరకు పాములు అవన్నీ ఇళ్లలోకి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి వాళ్ళకు చూపించి వాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని చెప్పేసి అదొక కోరిక. మన ఎమ్మెల్యే గారి కుందూరు జానారెడ్డి కానీ మన జేవీ రెడ్డి కానీ వాళ్ళని కలిసి అదొక ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంది కాబట్టి ఆ సమస్య కూడా తీర్చాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. వాళ్ళకు ప్రభుత్వము భూమి కేటాయించే విధంగా కృషి చేస్తాను సార్. ఓకే.